దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతున్నామే పడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటి వరకు ఆరాధన అంతా కూడా దేవుని మహిమ కొరకు జరిగింది. అదేవిధంగా పాటలతో ప్రభు నామాన్ని మహిమపరిచాం, గణపరిచాం. సాక్ష్యాల్లో దేవుడు మనకు చేసిన కార్యాలను మనము సంఘం ఎదుట నిలబడి సాక్షిగా నిలబడ్డాం. ఈ సమయంలో మరి శ్రేష్టమైన భాగంలోనికి మనం వెళ్ళే కనుక కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారం అనబడుచున్న దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు అందరికీ మనం చేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? ఉన్నారా లేదా? ఇక్కడ ఉన్నారా? మంచిది. సపోర్ట్ కొడుతున్నాం మేము పడదాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఆదికాండము 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయంలో ఒక చక్కని సంఘటన జ్ఞాపకం చేయాలని ప్రభు నన్ను ప్రేరేపించాడు. ఆయన నన్ను సిద్ధపరిచిన దాన్ని బట్టి నేను మిమ్మల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలి. ఆదికాండము 49వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 5వ వాక్యం చదువుకున్నాం. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలలో చేరవద్దు. నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. చాలు 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 చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమన్న కలిగిన యేసయ్య నీకు వందనాలు ప్రభువా. పూజనీయుడా పూజారుడా నీకు వందనాలు ప్రభువా. ఈ పునరుద్ధానపు ఆదివారపు సమయంలో మమ్మల్ని అందరినీ నీ సన్నిధానానికి చేర్చి బిడ్డలు మరి వర్షాల్లో ప్రభువా మరి నడవటానికి అననుకూలతగా ఉన్న పరిస్థితుల్లో, రావటానికి సౌకర్యం లేని పరిస్థితుల్లో కూడా బిడ్డలందరినీ ప్రభువా నీ సన్నిధానానికి మీరు మీ ఆత్మచేత నింపి ప్రేరేపించి బలపరిచి నడిపించి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఏ విధంగా నీ ఆలయంలో ప్రవేశించారో తిరిగి అదే విధంగా తిరిగి వెళ్ళక ప్రభువా బలపరచబడిన వారై, నింపుదల కలిగిన వారై, నీ ఆత్మ చేత, నీ ఆదరణ చేత, నీ వాక్యము చేత ప్రతి ఒక్కరు కూడా ప్రభువా బలపరచబడిన వారై ప్రభువా సంతోషనాదములతో ప్రభువా వారు తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయండి. మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా బిడ్డలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని చదవబడిన ఈ వాక్య సందేశంలోని సారాంశాన్ని మా ఎల్లరికీ విరిచి వడ్డించమని నిలబడి దాసుని స్మరించుకున్నయ్యా. నేను ఒట్టివాడను ప్రభా, అటువాడను ప్రభా, నన్ను నీ నోటి పూరగా వాడుకోండిసయ్యా. నా నోట నీ మాట ఉంచండి. అది చేరి ఉన్న మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగాను, మా ఆత్మీయ జీవితాలకు అభివృద్ధికరముగాను ఉండడానికి సహాయం దయచేయమని మేమందరము కూడా ప్రభు వినుచున్న నీ వాక్యాన్ని స్వీకరించి మంచి స్వభావము, మంచి ఆలోచన, మంచి ఆశ కలిగి, మనసు కలిగి ముందు కొనసాగుటకు మమ్మల్ని మీరు బలపరచమని, నింపమని, సిద్ధపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో ఒక చక్కని వర్తమానం ఉంది. ఇది యాకోబు చివరి దినములో. ఎవరు? యాకోబు మరణకరమైన దినాలకు చేరినాక, తాను మరణానికి సిద్ధమైనాక, తాను ఇక చనిపోతానని అర్థమయ్యి ఏ విధంగా అయితే కళ్ళు మందత్వానికి వచ్చినాక, అంటే ముసలివాడైనాక, యాకోబు తండ్రి అయిన ఇస్సాకు ఎప్పుడు బాగా ముసలివాడైపోయాడు. వృద్ధాప్యమందు బిడ్డలు దీవించాలనుకున్నాడు. అవునా? ఎవరి కొరకు ఏమేమి సిద్ధపరచాలో అవన్నీ కూడా మరి వారిద్దరి కొరకు సిద్ధపరచినట్లుగా యాకోబు కూడా ఏం చేశాడంటే తన కుమారులు ఎంతమంది? 12 మంది. అదే ఇస్సాకు ఎంతమంది? ఇద్దరు విషయంలోనే మా నాన్న ఏం చేశాడు? మోసపోయాడు. కాబట్టి 12 మంది ఉన్నారు కదా, నాకు ఏంటంట 12 మంది ఉన్నారు కదా,
మరి వీళ్ళు మోసపోకూడదని జ్ఞానం కలిగి నడుచుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ అధ్యాయంలో యాకోబు యొక్క గ్రహింపు అంటే తెలివి, మరి జాగ్రత్త, తన బిడ్డల పట్ల ఎంత బాధ్యత ఉందో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనుభవపూర్వకంగా తెలిసినాడు కదా. చివరి ఘట్టంలోకి వెళ్ళిపోయినాక ఇద్దరుంటేనే మా నాన్న మేము మోసం చేశాం కాబట్టి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. కనుక నేను మోసపోకూడదని ఒక్కొక్కరిగా అందరం పిలిచాడు. ఫస్ట్ మొదటి వచనంలో జ్ఞాపకం చేసుకుంటే యాకోబు తన కుమారులందరినీ పిలిచాడు. పిలిచి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. పై వచనంలో ఏమన్నాడంటే రూబేన్తో మాట్లాడాడు. పెద్ద కుమారుడు ఎవరు? రూబేన్తో మాట్లాడాడు. రూబేన్ యొక్క ప్రవర్తన, రూబేన్ యొక్క గుణము, రూబేన్ కలిగే కడవరి దినాల్లో కలిగే సంభవాలన్నీ కూడా చెప్పేశాడు. ఇప్పుడు చెప్పాల్సింది ఇంకా ఎంతమందికి? 11 మందికి. 11 మందిలో మనం చదువుకున్న వాక్య భాగంలో మనం ఇద్దరిని జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరిని? షిమ్యోను, లేవి. ఈ షిమ్యోను, లేవి అనబడుతున్న వారితో యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, మరలా చదవండి, మీ అందరికి అవగాహన కొరకు మరలా చదవండి. షిమ్యోను, లేవి అనువారు సహోదరుడు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలలో చేరవాకు, నా ఘనమా ఏంటంటే నా ప్రాణమా నా ఘనమా వారి సంఘముతో కలుసుకునవద్దు. వారి సంఘముతో కలుసుకునవద్దు. వారి సంఘముతో కలుసుకునవద్దు. నా ప్రాణమా వారి ఆలోచనలో, వారి సంఘముతో కలుసుకునవద్దు, వారి ఆలోచనలో కలుసుకునవద్దు. ఎందుకంటే అప్పటికే సిమియోన్తో పెద్ద కుటుంబం అయింది, పెద్ద సంత అయిపోయిందా? మనవరాళ్ళు అయిపోయారు కదా, వాళ్ళ కుటుంబం అయిపోయింది, పెద్ద వ్యవస్థ అయిపోయింది. అలాగే లేవిది కూడా. అయితే తన కుటుంబంతో, తన బిడ్డలతో, తన ప్రాణంతో తాను చెబుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు తన ప్రాణంతో చెప్తున్నాడు. యాకోబు అనబడుతున్న ఇశ్రాయేలు తన ప్రాణంతో ఏం చెప్తున్నాడంటే, వారి ఆలోచనలో చేరొద్దు. వారు ఎట్లాంటి వాళ్ళు అంటే ఏంటంట? బలత్కారపు ఆలోచనలు కలిగిన వాళ్ళు. వాళ్ళ వల్ల నా కుటుంబం పాడైపోయింది. వాళ్ళ వల్ల ఏమైపోయింది? నా కుటుంబం పాడైపోయింది. వారి కత్తులు రక్తంతో నిండిపోయి ఉన్నాయి. వారు హత్య చేస్తున్నారు. వారు ఏం చేశారంట? హత్య చేశారంట. కాబట్టి నా కుటుంబంలో తీరని శోకం మిగిలిపోయిందంటే వారిద్దరి వల్లనే. చెప్పాలా? నా కుటుంబంలో తీరని శోకం మిగిలిపోయింది వారి తొందరపాటు వలన. నేను చెప్పిన మాట విన్నారా? చెప్పండి, విన్నారా లేదా? ఇలా 12 మంది కుమారులు ఉన్నారు కానీ ఒకటే ఒకటి కూతురు ఉంది. చెప్పాలి, కూతురు ఎంతమంది? ఒక్కళ్ళే. ఒక్కగానొక్క కూతురు అయినా ఎటు చూసుకుంటారు? చెప్పాలి, తండ్రికి ప్రేమ ఉండిద్దా ఉండదా? కూతురు మీద ఉండిద్ది కదా. కుటుంబం అంతటికి కూడా ఉండిద్ది. ఒకటే ఒకటి ఆడపిల్ల ఉంటే ఉండిద్దా ఉండదా? అలాంటి సందర్భంలో వారికి జరిగిన కీడుకి, వారి ఆ కీడుని ఒక గాయాన్ని మందేసి మానిపేసినాక, అవునా, మందేసి మానిపేసినాక సఖీపడ్డారు. పిల్లల్ని ఎవరైతే చేర్చాడో వాడు వచ్చాడు, మీ పిల్లల్ని మేము చేసుకుంటామన్నాడు. సరే, మేము అన్నిలు గీయము, మా సున్నతి ప్రకారం, మా ఆచార ప్రకారం ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళందరికీ ఇస్తామంటే వారు అట్లాగే సిద్ధపడ్డారు. నమ్మేరు వీళ్ళని. చక్కగా పెళ్లి అయిపోయింది, అవునా, ఆమె గర్భవతి అయిపోయింది. ఇలాంటి సమయంలో ఏం జరిగింది? ఈ షిమియోను, లేవి అనబడుతున్న వారు వెళ్ళి కత్తులు తీసుకొని మనుషులు చంపి చెల్లెలను తీసుకొచ్చారు. ఇప్పుడు చెల్లెలు కాపురం నిలబెట్టారా, తీసారా? చెప్పండి. కుటుంబం ఆగం అయిపోయిందా, ఆగం లేదా? కుటుంబం ఆగం అవడానికి గల కారణం ఎవరు? వీరేనా? వీరే కదా. వీరు ఎలాంటి వారో, వీరి గుణం ఎలాంటిదో, వీరి ఆలోచన ఎలాంటిదో, వీరి ఆలోచన విధానం ఎలాంటిదో యాకోబు చెప్తున్నాడు. చివరి దినాల్లో వెళ్ళిపోయాడు. వీరు నేను నా జీవితకాలం అంతా చూసే, వీళ్ళు నాకే పుట్టారు కాబట్టి వీళ్ళ గుణము, వీళ్ళ ఆలోచన, వీళ్ళ పద్ధతిలో నాకు తెలుసు. వీళ్ళ తొందరపాటు నాకు తెలుసు. కాబట్టి వీళ్ళతో చేరబాకు. నా ప్రాణమా వీరితో చేరబాకు. చేరేమంటే ఏమవుతుందట? నేను అనుభవించిన శోకము, నేను అనుభవించిన నష్టము, నేను అనుభవించిన బాధ, ఇదంతా కూడా మరలా నువ్వు అనుభవించాల్సి వచ్చింది. అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. దానిపడంతో వీరు ఇట్లాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళ దగ్గర మీరు జాగ్రత్త అని. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో, కొత్త నిబంధనలో ఇలాంటి మాటలు ఒకసారి మనకు రాయబడి. కొరింథీ 6, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం.
2 కొరింథీయులకు రాసిన పత్రిక 6 క్రీస్తునకు డెలీలాతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి ఏమి సంబంధము? పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందరు. నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉంటారు. ఇంకా కింద ఏమన్నాడంటే వారు నా కుమారులు, వారు నా కుమార్తెలు అని అన్నాడు. వారు నా కుమారులు కుమార్తెలు. మనం ఎవరమే? ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. మనం ఎలా ఉండాలి అంటే మనము ఆయనకు విరోధులతో పోయి చేరకూడదు. చేరచా? ఆయన విరోధులు ఎవరు? అపవాది అయిన సాతాను, లోక సంబంధమైన వారు, రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు, వారి క్రియల వలన వారు చచ్చిన వారై ఉన్నారు. వారి దగ్గర మృతవాసం వస్తుంది, వారి దగ్గర పాపవాసం వస్తుంది. అలాంటి వారితో మీరు చారొద్దు అని అన్నాడు అక్కడ. అలా చేరిని అనలా. ఇక్కడ ఏమన్నాడంటే డెలీలా ఎలాంటిదంట? చెరిచేది. అవిశ్వాసులు చెరిచేవారు, సంఘాన్ని చెరిచేవారు. అవిశ్వాసులు సంఘాన్ని చెరిచేవారు. దేవుని యేసు ప్రభువుని సిలువ వేసిన వారు. కనుక ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, విశ్వాసి ఉండవలసిన స్నేహాలు, విశ్వాసి చేయవలసిన పరిచయాలు, ఇవన్నీ కూడా కలిసి ఉండవలసిన బంధాలు, బాంధవ్యాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కనుక యాకోబు తన కుమారుల గురించి ఏం చెప్తున్నాడంటే, ఒరి బాబు, నా కుమారులు ఒక్కొక్కడు ఒక్కొక్క గుణం కలిగినోడు. 12 మంది ఉన్నారు. 12 మంది 12 రకాలైన గుణాలు, ఆలోచనలు కలిగినోడు అన్నాడు. అక్కడ యోధాని గురించి అసలు అయితే భలే గొప్ప చెప్పాడు. యోధా ఎలాంటి అంటే కొదమ సింహం అంటాడు అన్నాడు. యోధా, నీ సహోదరుడు నిన్ను బ్రొక్కుతారని అన్నాడు. కనుక మనం ఎలా ఉండాలంటే, ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు ఎవరు దీవించబడ్డారు, ఎవరు అభిషేకించబడ్డారు, ఎవరు దేవుని చేత పిలువబడ్డారు, ఎవరు ఏర్పాటు చేయబడిన వారి యొక్క గుణ లక్షణాలు ఏంటి, వారిని దేవుడు ఇష్టపడటానికి వారిలో ఉన్న ఆ గొప్ప గొప్ప ఉద్దేశాలు ఏంటి, అవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకొని వారు నడిచిన మార్గంలో నడిస్తే మనల్ని కూడా వారిని దీవించినట్టు దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. దేవుడు మనల్ని కూడా అలాగా హెచ్చిస్తాడు. దేవుడు మనల్ని అలాగా విడిచిపెట్టేవాడు కదా. ఆయన యోధాల గురించి చాలా గొప్పగా చెప్పాడు దేవుడు. ఇక్కడ షిమ్యోను, లేవీల గురించి భయంకరంగా చెప్తున్నాడు. వారి ఆలోచనలో చేరొద్దు. వారి ఆలోచనలు ఏంటంటే కుటుంబాన్ని పాడు చేసేయి. వారి ఆలోచనలు ఏంటంటే వారి మాటల కక్షతో కూడినవి, వారి మాటల క్రోధంతో కూడినవి. వారి ఆలోచనలో వారి మాటలు అవన్నీ కూడా క్రోధము, కక్ష నిండిపోయి కుటుంబాన్ని అల్లరి చేసేయి, సంఘాన్ని అల్లరి చేసేయి. కాబట్టి వారితో మనము చేరి ఉండకూడదు అని అంటున్నాడు. మనం అలా చేరే వారిగా ఉండకూడదు. మనం నిత్యం కూడా ప్రతిరోజు కూడా స్వపరీక్ష చేసుకోవాలి. ఎలా అంటే మనము ప్రతి వ్యక్తి కూడా వారి పరిపాలనను బట్టి, వారి ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి అనేక మనుషుల దగ్గర చేరుతూ ఉంటాం. అవునా? ఈ చేరినప్పుడు మనము ఆటోమేటిక్గా తెలియకోకుండానే వారి మాటలో పడిపోతాం. వారి మాటలో మాట కలిపేమా కలిపేసి ఒక మాట. దీనికి ముందుగా ఒక చిన్న ఉపమానం చెప్పాలనుకున్నాం. ఒక ఆయన ఒక పెద్ద సేవకుడు పిలిపించి గొప్ప మీటింగ్ పెట్టించాడంట. విన్నారా? ఈ మీటింగ్ పెట్టించినాక ఆ గ్రామంలో ఉన్నవారు ఏం చేశారంటే, ఈరోజు సేవకునికి ఒకళ్ళు భోజనం ఏర్పాటు చేస్తాం, రేపు ఒకళ్ళు ఏర్పాటు చేస్తాం అని ఇట్లా పంచుకున్నారంట. వాళ్ళు ఒక ఆయన వెళ్ళి ఆ భోజనానికి తీసుకెళ్లారు, భోజనం చేస్తా ఉన్నారు. వింటారా? అదే సమయంలో ఆ మీటింగ్కి పిలువబడిన పెద్ద పెద్ద మంత్రులు, ఎవరెవరో అతిథులు పిలిచారు. పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, రాజకీయవేత్తలు పిలిచారు, అధికారులు. వీళ్ళందరూ వచ్చారు, భోజనానికి కూర్చున్నారు. భోజనం చేసి భోజనం చేస్తా ఉండే ముందు ప్రార్థన చేసుకోవాలి. క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటారు కదా, అట్లాగే అందరూ ప్రార్థన చేసుకుంటా ఉంటారు. వారిలో పిలిచాడే గనుడు, అంతమందిని పిలిచిన గనుడు ఏం చేశాడంటే ప్రార్థన చేసుకుంటాడంట. వారితో కూర్చొని భోజనం చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. సేవకుడు కొంచెం ఎడంగా ఉన్నాడు. వీళ్ళందరూ రాజకీయవేత్తలో పిలువబడిన పెద్ద వాళ్ళందరూ ముందు కూర్చొని ఫోటోలు దిగుతారు కదా. ఎవరైనా మన ఇంటికి వస్తే, రాజకీయ నాయకుడు వస్తే ఫోటోలు దిగడానికి ఆతృత పడతాం. అవునా? సేవకుడిని పక్కన పెట్టి వారికి ముందు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అట్లాగే ఫోటోలు దిగుతూ ఉంటే
వాళ్ళ పిలువబడిన ఒక అధికారి అన్నాడంట, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటే, ఏది నువ్వు కూడా ప్రార్థన చేసుకుంటావా అన్నాడంట. మా ఇంట్లో కుక్క కూడా చేసుకున్నాడు. ఏమన్నాడు? మా ఇంట్లో కుక్క కూడా చేసుకోదన్నాడంట. అంటే వాళ్ళ ముందు ఈయన పరువు పోయిద్దేమోనని, ఏంటంట వాళ్ళ ముందు పరువు పోయింది కదా, పరువు పోయిద్దేమోనని ఎవరు తక్కువ చేశాడు? దేవుణ్ణి తక్కువ చేశాడు. అన్యులతో కూర్చోవటమే తప్పు. అన్యుల దగ్గర దేవుణ్ణి కనపరచడం మంచిది, ప్రార్థన చేసుకోవడం మంచిది. ప్రార్థన చేసుకోవడం అంతవరకు బాగుంది, ఒప్పుకోవటానికే కదా. కొంతమంది స్నేహితులు బాగా ఎక్కువైపోయి కొన్ని ఏమవుతా ఉంటుందంటే విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటారు, బాగా దిగజారిపోతూ ఉంటారు. వారి అవిశ్వాసం వారికి తీసుకొచ్చే కీడు ఇంత అంత కాదు. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు వచ్చే కీడు తక్కువ, విశ్వాసంలో అడుగు పెట్టినాక కాడి భుజం మీద పడిన తర్వాత మోస్తా కాడి కింద పడేస్తే నష్టం ఎక్కువ తక్కువ? చెప్పండి. గుట్టప్పుడు ఎన్నిసార్లు మోకాలు వేసినా ఏమీ కాదు. మెడ మీద కాడి ఉండగా మోకాలు వేస్తే ఏమైతే బండి మీద ఉన్న సామానాల కింద పడింది కదా. బండి మీద మన కుటుంబాన్ని లాగుతున్నాం మనం. రక్షించబడిన వాళ్ళు ఏం లాగుతున్నారు? మన కుటుంబాన్ని లాగుతున్నాం. కుటుంబాన్ని లాగే ఈ బండి, రక్షణ అనే కాడిని భుజం మీద వేసుకున్న ఈ బండి, యేసు ప్రభు సిలువనే కాడిని ఎత్తుకున్న ఈ ఎద్దు నడుతా నా కోడు కళ్ళ దగ్గర ఎద్దు కాలు జారింది, మనసు ముందుకు జరిగింది. జారకూడదు కాలు. చెప్పండి, కాలు జారచా? జారకూడదు. కాబట్టి మోకాలు దండేసే వరకు మొత్తం కింద పడిపోతాం. అందుకని అవిశ్వాసులతో చేరనేలా. ఇది నిజంగా జరిగిన సాక్ష్యం చెప్తున్నాను నేను, వినండి. ఇది నిజంగా జరిగింది. ఆయన నోటికి కుష్టి వచ్చిందంట. చెప్పలు కూడా జనం హల్లెలూయా హల్లెలూయా. ఆయన నోటికి దేవుని ఊగరత వచ్చింది. ఎందుకు? నువ్వు అందరినీ పిలిపించావు, సేవకులను పిలిపించావు, ఆ మీటింగ్కి వచ్చిన గనులను పిలిపించావు, మంచి భోజనం ఏర్పాటు చేసావా చేయలేదా? ఇదంతా మంచిదే, దేవుడిని ఆశీర్వదిస్తాడు. దాన్ని బట్టి ఇంతమందిని పిలిపించి ఇంత చేసి ఇంత ప్రయాసపడి వాళ్ళ ముందు ఏదో నువ్వు చిన్నతనం అయిపోతావు, నువ్వు రక్షణలో దేవుడు నమ్ముకున్నావనో లేక మారుమనసు పొందేవనో వారితో నువ్వు చేరేవనో ఇలాంటి వాళ్ళు అనుకుంటారనే ఉద్దేశం ఏమన్నాడంట, మా ఇంటి ఒక్కొక్క కూడా ప్రార్థన చేసుకోవాలన్నట. ఎంత అవమానం కదా. అందుకని అన్ని జనుల మధ్య నా నామం దోషణ పాలవుతుంది అన్నాడు. ఎవరిని తెలుసు? ఎవరిని బట్టి? రక్షించబడిన వారిని బట్టి కదా. అదే విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇందులో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. అసలు ఇంతమందిని పిలవటం ఆయన ఇష్టపడి పిలిచాడు, ఇష్టపడి పిలవలేదా? ఇష్టపడి పిలిచాడు. రక్షణలోనికి మనం ఇష్టపడి వచ్చామా, ఇష్టం లేకుండా వచ్చామా? ఇష్టపడి వచ్చాం కదా. ఇష్టం ఉండి వచ్చి రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, చదవద్దు, నేను చెప్తానండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం అందుకు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావు. దేంతో ఒప్పుకోవాలంట? నోటితో ఒప్పుకొని హృదయం అందుకు విశ్వసించాలంట. అపోస్తుల కార్యంలో రోమీయులకు రాసిన పత్రికలో మరొక మాట రాయబడింది, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి. ఎవరికి? జనానిక? చెప్పండి, జనానిక అన్యులక? చెప్పాలి. అన్యుల స్నేహాలు చేస్తూ వారి స్నేహాల వలన వారి స్నేహాలకు భయపడి దేవునికి దూరం అయిపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటే అక్కడి వరకే. దేవుడు ఏమైనా అనుకుంటే ఎక్కడి వరకు కదా. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, తన బిడ్డల విషయమై, తాను పెంచిన బిడ్డల విషయమై, తాను కన్న బిడ్డల విషయమై వారి గుణాన్ని ప్రచురం చేస్తున్నాడు. నా కుమారులు ఎలాంటి వారు? నా కుమారులందరూ రండి, నేను మిమ్మల్ని దీవిస్తా. ఇంకొక మాట ఏమన్నాడంటే, అక్కడ దీవిస్తూ కూడా కాదు, ఇంకొక మాట అన్నాడు, కడవరి దినాల్లో మీకు సంభవించబో విషయాలు మీకు చెప్తారని అంటున్నాడు. చదవండి, మొదటి వచనం చదవండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి. ఏంటంట? అంచె దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు చెప్తా. చాలు. ప్రవచన వ్యక్తుడు అయ్యారు. ఎక్కడ ప్రవచన వ్యక్తి చెప్తున్నాడు, అంచె దినాల్లో మీకు సంభవించబోవు సంగతులను మీకు చెప్తా. ఇప్పుడు బాగానే ఉంటది, ఇప్పుడు మీరందరూ బాగానే ఉన్నారు. పైనోడితో చెప్పాడు, ఒరే నువ్వు నా పెద్ద కుమారుడు, నా బలము, నా బలాతిశయము, నా ఔన్నత్యము నీవే, నువ్వు నీళ్ళ వల్లే కదులుచూ ఉండేవాడు అన్నాడా? చెప్పండి, అన్నాడా లేదా? అన్నాడు. నువ్వు అవమానం చేసావు నన్ను అన్నాడు. నువ్వు అవమానం చేసావు. ఎందుకు అవమానం చేసావు మనం చెప్పుకోవడం బాగుంటుంది పద్దాకలు కదా. తర్వాత సిమియోను గురించి చెప్పాడు, లేవీని గురించి చెప్పాడు,
వీరి ఆలోచన అసలు మీరు చేరొద్దు. నా ప్రాణమా వీరి ఆలోచనలో చేరొద్దు. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి చెప్పండి ఒకసారి. వారి ఆలోచనలు బలాత్కారముగా ఉన్నాయి. ఇంకా ఖడ్గమును బలాత్కార ఆయుధములను చదవాలి. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. వారి స్వేచ్ఛ చేత ఏంటంట ఎత్తుల గుదిగాలు నరికారంట. ఎందుకు? వారి స్వేచ్ఛగా ఉండటం కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. వారి ఆనందం కోసం వారు ఏమైనా చేస్తారు. వారి ఆలోచన విధానం మంచిది కాదు. వారి సంఘంతో కలుసుకోవద్దు. వారి సంఘం బలత్కారంతో నిండి ఉంది అని చక్కగా చెప్తున్నాడు ఇక్కడ తన బిడ్డల గురించి. ప్రభు వారు కూడా క్రొత్త నిబంధనలు ఏం చెప్తున్నాడంటే, విశ్వాసి అవిశ్వాసితో పొంతేంది, వీరు నా కుమారులు, వీరు మీ సొత్తు కాదు, నేను విలువ పెట్టుకున్న నా సొత్తు. నా సొత్తు. నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే మిమ్మల్ని తలగా ఉంచడానికి పిలిచా. మరణం యొక్క కాడి నుంచి, బంధకముల నుంచి, శాపము నుంచి, పాపము నుంచి, పాపము యొక్క మరణం యొక్క ఆ బంధకాల నుంచి, మీ అతిక్రమంలో మీ పాపంలో మీరు చచ్చిన వారైనా కానీ మిమ్మల్ని తిరిగి లేపా. నా పునరుద్ధానంలో మిమ్మల్ని పాలువారం చేశా. నా కుమారుడుగా నా కుమార్తెలుగా మీకు అధికారం ఇచ్చా. అలాంటి వారు మీరు ఎవరితో స్నేహం చేస్తారు? లోకంతో స్నేహం చేస్తున్నారు. ఒకరు స్నేహం చేశారనుకో, ఇప్పుడు లేవి స్నేహం చేశాడు. లేవి కుమారులు ఎలా ఉంటారు చెప్పాలా? అట్లా ఉంటారు కదా. తర్వాత ఉండకుండా ఏమైపోతా ఉంటది? దిగజారిపోతా ఉంటది విశ్వాసం. సిమియోను ఎంత మూర్ఖుడు, సిమియోను ఆలోచనలు ఎంత మూర్ఖంగా ఉంటాయో, సిమియోను ఆలోచనలు అతని నిర్ణయాలు ఎంత మూర్ఖమైనవో ఇక్కడ చెప్తున్నాడు. మరి నాయుడు వారితో మీరు చారొద్దు అంటే ఇక్కడ సిమియోనుతో చారొద్దు, లేవితో చారొద్దు అని అన్నడా? సిమియోను లేవి ఒక్కలే కాదురా బాబు, అసలు ఆ సంఘంతోనే జారవాకు, వారి యొక్క సంతానంతోనే జారవాకు. లేదంటే దానికి నువ్వే బాధ్యురాలు అంటున్నాడు కదా. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, పిలువబడిన వారము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకునే వారమే ఉండాలి. రోషము కలిగి మన విశ్వాసం నడుము కట్టుకొని ఏం చేయాలా? మన నడుము బిగించుకొని ప్రభువుని మహింపరిచే వారిగా ఉండాలి. మనం కోతకి వెళ్ళాం, పిలువబడ్డారు, పిలిచారు, వెళ్ళాం, కోతలో ఉంటున్నాం, పాయలో ఉంటున్నాం, నడువు నొప్పి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు? నడువుకి ఏం చేస్తారు? కండవ కడతా ఉంటారు. నేను చాలా మందిని చూశాను. కండవ నడువు గట్టి బిగించుకొని నడువు నొప్పి వచ్చినా కానీ కోతకు వస్తారంటారు. కారణం ఏంటి? 500 వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి, మొగతా కొత్త అంటారు కదా. మిమ్మల్ని పిలిచినోడు అంతకు మించిన ఆశీర్వాదం ఇస్తాడు, అంతకు మించిన ధాన్యం ఇస్తాడు, ధనం ఇస్తాడు, అష్టైశ్వర్యాలు ఇస్తాడు, భోగభాగ్యాలు ఇస్తాడు, సుఖ సంతోషాలు ఇస్తాడు. ఇప్పుడు ఎల్లప్పుడు మీరు జీవించినంత కాలం మీకే కాదు, మిమ్మల్ని బట్టి తరతరాలు, మీ తరతరాలు ఆయన దీవించేవాడిగా, 1000 తరాలు దీవించేవాడిగా ఉన్నాడు. ఎప్పుడు? ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయనకు సాక్షులుగా ఉన్నప్పుడు. ఆయనకు సాక్షులుగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? ఒకసారి దీని గురించి మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు సామెతలో ఒక మాట చెప్తాడు. 30వ అధ్యాయం 29వ వాక్యం చదువుతాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 29వ వాక్యం చదువుకుందాం. డంబముగా నడుచున్నవి 3 గలవు. బాగా వినండమ్మా. డంబంగా నడిచే ఎన్ని ఉన్నాయంట? 3 ఉన్నాయంట. ఏంటంట? ఇది బాగా కరెక్ట్గా పలకండి. టీవీతో నడిచేవి ఎలాగూ? టీవీతో నడిచేవి 4 కలవు. టీవీతో ధైర్యంగా నడిచేయి, హోందాగా నడిచేయి, హోందాగా టీవీతో ధైర్యంగా నడిచేయి అంటేనా? టీవీ అంటే కదా, దమ్ముతో నడిచేయి 4 కలవు. అవేంటో చెప్పండి? ఎల్ల మృగములలో ఏంటంట? పరాక్రమం గలదై, ఎవ్వరికి భయపడండి, వెనుకకు తిరగండి. సింహము మొట్టమొదటి ఏంటంట? సింహము. రెండో చదవండి, బాగా ఆశ్చర్యం వేసింది. రెండోది షోడంగి కుక్క. బాగా చదవండి, కరెక్ట్గా పలకండి. ఏంటంట? షోడంగి కుక్క. ఇది ఎలాంటిదంట? ఎవరికి భయపడదంట. దీని గురించి, దీని నిర్మాణాన్ని గురించి ప్రత్యేకమైన నిర్మాణంతో ఏర్పాటు చేయబడింది.
ఇది మృగాలన్నింటిలో బాగా వేగంగా పరిగెత్తేది ఏంటి? చిరుత అని అంటారు కదా. చిరుతకున్న ఊపిరితిత్తులు దీనికి ఉన్నాయి. చిరుతకున్న ఆ నడుము వంగే విధానం దీనికి ఉన్నాయి. దానికి షోనంగి కుక్కకి, కుక్కలన్నింటిలో కూడా షోనంగి కుక్క ప్రత్యేకమైనది. ప్రజలందరిలో కూడా విశ్వాసం ఎలాంటి వాళ్ళు చెప్పాలి, ప్రత్యేకమైన వాళ్ళు కాదు. లోకమంతటిలో సంఘం వేరే ఉందా లేదా? ఏ సంఘం? సంఘం, ఎరికల సంఘం, మాల సంఘం, మాదిక సంఘం అంటారే, అవి కాదు. ఏంటంటే ఇది ఏ సంఘం? క్రీస్తు సంఘం. యేసుక్రీస్తు సంఘం. తన స్వంత రక్తం ఇచ్చి కన్నా సంఘం. ఇది సంఘం. మన కులం కలిగిన సంఘం కాదు, కానీ ఇదేంటంట మార్గం కలిగిన సంఘం. ఈ యేసుక్రీస్తు సంఘం, ఈ ప్రభు సంఘం. ఈ సంఘం ఎలా ఉండాలంటే ప్రత్యేకించబడిందై ఉండాలి. దీని నిర్మాణం ప్రత్యేకంగా చేశాడు. చేసాడా చేయలేదా? కుక్కలన్నిటి పేర్లు రాయాల. కుక్కలు ఎన్నో రకాల కుక్కలు, వాటి పేర్లు రాయాల. షోనంగి కుక్క అంటే షోనంగి కుక్కనేమంత తేలిగా తీసిపారేవాడు. 4 నడుస్తాయి అంట జంతువులన్నింటిలో టీవీ కలిగి. ఏంటంట? సింహము. 2వ స్థానంలో ఏముంది? షోనంగి కుక్క ఉంది. మేకపోతు. మేకపోతుకి ఎదురైన వెళ్తారా? ఊరి మీద వదిలి పెడతారు. మేకపోతు అది పొడుస్తుంది. దాని దగ్గర కర్ర తీసుకొని మేము కొడితే ఊరుకుంటుందా? అది తలకాయ పగిలిపోతున్నా కానీ పొడుతానే ఉంటుంది. దాని గుణం తెలుసా మీకు? మేకపోతే ఎలాంటిదంటే ఊరి మీద పొట్టేలు అంటారు కదా, పొట్టేళ్ళ పందాలు అంటారు. పొట్టేళ్ళ పందాలు మేకపోతుంది. అది గోడని గుద్దుతుంటే దాని తలకాయ పగిలిపోతున్నా కానీ గోడని గుద్దుతానే ఉంటుంది. గోడ కాదు పగిలేదు, ఇది చచ్చిపోయిందా గుద్దుతానే ఉంటుంది. అది దాని స్వభావం, దాని గుణం, అది దాని నడకది. ఇక్కడ అందుకని షోనంగి కుక్క అని ఎందుకు రాశాడంటే షోనంగి కుక్క యొక్క నిర్మాణము ప్రత్యేకమైనది. చిరుతకు కలిగిన అవయవాలు షోనంగి కుక్క కలిగి ఉంది. దాని పాదము కూడా చిరుత పాదము లాంటిది. ఇలాంటి ప్రత్యేకముగా నిర్మాణం చేయబడిన షోనంగి కుక్క టీవీతో నడిచేది. మనం ఎలా నడవాలా? దాక్కుని నడవాలా? చెప్పండి, దాక్కుని నడవాలా? ప్రతి జన్మలో కూడా ఆయనకు భయపడి ప్రజలందరూ ఎదుట ధైర్యంగా నడవాలి. ప్రతి జన్మలో కూడా ఆయనకు భయపడి ఆయన ఎదుట నీతిగా నడుచుకోవాలి, విశ్వాసులుగా నడుచుకోవాలి. పేరు పెట్టి పిలువబడిన వారిగా, నేను ప్రత్యేకించబడిన దానను, నేను ప్రత్యేకించబడిన వాడను. నా మార్గము వేరు, నా పిలుపు వేరు, నా ప్రత్యేకత వేరు, నేను చేరవలసిన గమ్యస్థానం వేరు. నాకు లోకస్తులతో సంబంధమే ఉంది. అనేక మంది స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు ఉండొచ్చు, తప్పలేదు. కానీ నీ నిర్మాణం ప్రత్యేకమైనది. పూర్వ నిర్మాణం కాదు నీది. చెప్పండి, పూర్వ నిర్మాణమా? సమస్తం ఏమైంది? క్రొత్తమైపోయింది. మనమంతా కూడా షోనంగి కుక్క టైపు. మనం ప్రత్యేకించబడింది మన నిర్మాణం అంతా కూడా. ఈ నిర్మాణంతో దేవుని మహింపరచాలా, ఈ నిర్మాణంతో దేవుని కనపరచాలా. అందుకని అక్కడ ఏమన్నా, నీ దేహము దేవుని ఆలయం, నీ దేహము దేవుని ఆలయం. నువ్వు కక్షతో, అసూయతో, ద్వేషంతో నిండిపోయి ఉంటే కుదురుతా? ఆ కక్ష, అసూయ, ద్వేషం ఆయన బీజంలో లేదు, యేసు ప్రభు వారి బీజంలో లేదు. నేను రక్షించబడక మునుపు కక్ష కలిగి ఉండా, అసూయ కలిగి ఉండా, ద్వేషం కలిగి ఉండా, వ్యూహాలు కలిగి ఉండా, ఎన్నో కలిగి ఉండా. కానీ ఇప్పుడు అవన్నీ నీకు వద్దురా నాయన, ఇది తీసి పడే, ఇటు వల్ల నువ్వేమీ చేయలేవని నన్ను పవిత్రపరిచి ప్రత్యేకపరిచాడు. ఇప్పుడు నేను ఎలా ఉండాలా? అంతా ఆ వ్యూహాలు, ఆ ప్రత్యేకత అంతా కూడా ఆయనకు అప్పచెప్పుకున్నాను. ఏం చేయాలా? అయ్యా నీవే నా పనుల భారము, నీవే నా భారము, నీవే నా కుటుంబ భారము, నీవే. ఈ విధంగా మన ప్రయాణం ఉండాలి, విశ్వాస ప్రయాణం. నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని అనే ఒక గుర్తింపు కలిగి ముందుకు నడుచుకోవాలి. ప్రత్యేకించబడని వారు, అందుకని ఏమన్నాడంటే అక్కడ ఉన్న వారందరినీ, యాకోబు కుమారులందరినీ 12 మందిని ఒకేసారిగా ఒకే ఘాటి కట్టేసి ఆయన అన్నాడా, మీరందరూ రక్తంతో నిండిపోయి ఉన్నారని ఎవరు అన్నాడా? మీ కత్తులు రక్తంతో నిండిపోయి అన్నాడా? ఇంకేమైనా వీరిని చెప్పించినట్టుగా మిగతా వారిని చెప్పించాడా? లేదు కదా. వారి వారి గుణమును బట్టి, వారి వారి గుణమ లక్షణం బట్టి ఆయన చెప్పాడు. అక్కడ ఏమన్నాడు? నా ప్రాణమా, అంటే నా ప్రాణమా వారిలో చేరవాకు, వారి ఆలోచనతో ఏకీభవించవాకు. ఇప్పుడు బాగానే ఉంటది, ముందు ముందు ఏమవుతుంది? అవమానం వచ్చింది, నింద వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. కాబట్టి మనం అవిశ్వాసంతో చేరేవారిగా పడకూడదు. మనం ప్రత్యేకించబడిన వారం. షోనంగి కుక్క యొక్క నిర్మాణం ప్రత్యేకత. విశ్వాసి నడిచే నడక డ్యూటీగా నడవాలా, ధైర్యంగా నడవాలా, ధైర్యంగా నడవాలా.
ధైర్యంగా నడిచే గుణం మనం కలిగి ఉండాలి. ధైర్యం ఎవరు పుట్టింది? దొంగతనం చేసేవాడు ధైర్యం ఉండదా? చెప్పాలి. దొంగతనం చేసేవాడు ధైర్యం ఉండదు. వాడు దాక్కుని వస్తాడు. ఏదన్నా 10 గంటలు గోంగారు బిక్కుని సంకలో పెట్టుకున్నాడు, కండలో చుట్టుకొని వాడు రోడ్డు మీద జనం అందరూ చూస్తాను, ఇంకా రోడ్డు మీద వస్తాడా? రాడు. ఒకవేళ మీ తోటలో సపడ తోటలో 10 మామిడికాయలు కోసుకొని ఒక సంచిలో వేసుకోను, లేకపోతే కండలో చుట్టుకుని వస్తాడు అనుకో, మీరందరూ నుంచొని ఉన్నారు. మీ అందరి ముందు ధైర్యంగా కండలో కాయలు తిప్పుకుంటూ వస్తాడా? ఎక్కడైనా కాయలని అడుగుతారుగా, దాక్కుని వస్తాడు కదా. కాబట్టి మనము ఎలా ఉండాలంటే, మన హృదయము మన యందు దోషారోపణ చేయనియడలా షోడంగి కుక్క కలిగిన డ్యూటీ కలిగి ఉంటాం మనం, సింహం కలిగిన డ్యూటీ కలిగి ఉంటాం మనం. అది మనకు ఉండవలసినది. ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరిచాడు చూశారనుకో, అమ్మాయి చిన్నపిల్ల తెలియక చూసింది, అర్థమవుతుందా? ఎట్లా చూస్తా ఉండాలనుకో, ఇంకెప్పుడు నీకు మార్పు, ఇంకెప్పుడు నువ్వు ఎదిగేది? ఎదుగుతావా? చెప్పండి. ప్రార్థన చేసుకున్నారు అందరూ, ప్రార్థన చేసుకోమన్నాం, ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు తెరిచి ఎడుతుంటే ప్రార్థన వచ్చిందా? ఎదగాల. ఎవరిని చూసి ఎదగాల? ఆత్మీయులను చూసి ఎదగాల. నీకంటే ముందుగా నడిచే వారిని చూసి ఎదగాల. అన్ని విషయాల్లో ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో పోటీలు పడాలి. ఒక్కసారి బైబిల్ చదవగానే ఇక్కడ వాళ్ళకి చదువుకునే వాళ్ళే కదా, కొందరే చదువులేని వాళ్ళు, అందరూ చదువుకునే వాళ్ళేగా. బైబిల్ చదవాలి, పోటీ పడతా చదవాలి, ఆశ కలిగి చదవాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడంట. తృప్తిపరిచే ఆ గుణం ఆయన దగ్గర ఉంది. ఆశీర్వాదం ఇచ్చే గుణం ఆయన దగ్గర ఉంది. గొప్ప స్థానంలో నిలబెట్టే గుణం ఆయన దగ్గర ఉంది. మనం ఎలా ఉండాలంటే, మనలో ప్రతి విధమైన అవకతవకలను సరి చేసుకునే వారిగా ఉండాలి. మార్గంలో నడవటం ప్రారంభించి నడక నేర్చుకునే వారిగా ఉండాలి. ఇరిగినప్పుడు ఇద్దరు పట్టుకొచ్చారు, అవునా? రోజులు గడిచే కొద్ది మెల్లిమెల్లిగా నడుస్తలేదా? అప్పుడు ఎలాగున్నా ఇప్పుడు ఎలాగుంటే నాలో మార్పు ఏముందా? లేదు కదా. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో కూడా నడక మంది నేర్చుకుంటూ ఉండాలి. విశ్వాసులమైన మనము అవిశ్వాసులు ఎంతమంది మన చుట్టూ ఉన్నా, ఎంతమందితో స్నేహం చేసినా, ఎంతమందితో కలిసి పనికెళ్ళినా వెళ్ళొద్దని చెప్తున్నాడు దేవుడు. చెప్పండి, వెళ్ళొద్దని చెప్తున్నాడా? ఎలా? నీటిలో తామర పుష్పం ఎలా ఉంటుంది? తామరాకు ఎలా ఉంటుంది? నీరంతా పీల్చుకొని స్వాంజీ లేకుంటుందా? చెప్పాలి. మన విశ్వాసం లోకంలో చెరువు లాంటి నది లాంటిదంటో, సముద్రం లాంటిదంటో మనం ఎలా ఉండాలంటే తామర పుష్పం లాగా, తామరాకు లాగా ఉండాలి. అప్పుడు మనలో ప్రత్యేకత. పూలన్నీ ఉంటాయి, నీళ్ళలోకే పోయి అపాయకరమైన పూల దగ్గరికి వెళ్ళి దాన్నే కోసుకొచ్చి దేవుడు కనిపెడతారు. ఎందుకు? దానికి ఉండే ప్రత్యేకత వేరు. ఈరోజు లోకమనే ఈ వ్యవస్థలో మనం విశ్వాసులుగా జీవిస్తున్నా, మనం తామర పువ్వులాగా ఉంటే దేవదూతలు వచ్చి మనం ఏం చేస్తే తీసుకొచ్చి దేవునికి దీపంగా పెడతాం, అలంకరణగా పెడతాయి. నువ్వు సంఘానికి, దేవునికి అలంకరణగా ఉండాలి. అలంకరణగా ఉండటం కోసం ప్రభు మన కోసం ప్రయాసపడ్డాడు, ప్రాణం పెట్టాడు, తన ప్రాణం ఇచ్చి మనల్ని అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకంగా ఈ వాక్య భాగంలో ప్రభు మనకు చెప్పే మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు యాకోబు తన కుమారుల యొక్క గుణాన్ని ఎరిగి ముందుగా ఎందుకు చెప్తున్నాడంటే, రాబోవు తరం వారికి మార్గంగా ఉండడానికి. అవునా? అందరూ అనుకోవచ్చు, మేమందరం దేవుని చేత ఏర్పరచబడ్డవారం కదా, 12 గోత్రాల వారం కదా, మాలో ఉన్న ఎన్ని అభిజేతలను దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు కదా, మమ్మల్ని నువ్వేందే అమ్మసలోడివి ఏంటంట, ఇయ్యాల రేపు కాళ్ళు ముడుచుకొని తెచ్చేవాడు మమ్మల్ని ఎత్తుపడుతున్నాడు అని అన్నారా? ఎవరల్లా రూబేన్ అల్లా అనడా, షిమోన్ అల్లా, లేవి అల్లా, యోధా అల్లా. మొదటి వాడిని దీవించాలా? అవునా? మొదటి వాడిని కదా దీవించేది. ఎవరు దీవించాడు యాకోబు? 4వ వాడిని దీవించాడు. కాదు 4వ వాడిని దీవించాడు. అంటే అందరం దీవించుకుంటూ వచ్చాడు. ప్రత్యక్షత ఎవరికి వచ్చింది? ఏర్పాటు ఎవరికి వచ్చింది? యోధా గోత్రపు సింహంగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? యోధాని. యేసు ప్రభువు ఏ గోత్రాన్ని ఎన్నుకున్నాడు? యోధా గోత్రాన్ని. కాబట్టి మనల్ని దేవుడు ఎన్నుకునేటట్టుగా మనం ఉండాలి. దేవుడు కోరుకునేటట్టుగా మనం ఉండాలి. దేవుడు కోరుకునేటట్టుగా మన జీవితం, మన మాట, మన వైఖరి, మన విశ్వాస యాత్ర ఉండాలి. ఎవరు పరిస్థితులు ఉంటారా? యోధాలో లేదా అపవిత్రత? చెప్పాలి. యోధాలో లేదా? యోధాలో ఉంది. కానీ ఏం చేసుకున్నాడు? పవిత్రపరుచుకున్నాడు, తనను తాను సపక్ష చేసుకున్నాడు. యోధాకి 3 కొడుకులు. ఎంతమంది? 3 కొడుకులు. పెద్ద కుమారుడికి పెళ్లి చేశాడు. అది విన్నాను.
పెద్ద కుమారుడికి పెళ్లి చేస్తే పిల్లలు పుట్టక ముందే పెద్ద కుమారుడు చనిపోయాడు. తర్వాత వారికున్న ఆనాటి ఆచార ప్రకారం ఆ అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళకూడదు, ఆ ఇంటే ఉండాలా. రెండో వాడికి పెళ్లి చేయాలా, రెండో వాడికి పెళ్లి చేశాడు. రెండో వాడు కూడా పిల్లలు పుట్టక ముందే చచ్చిపోయాడు. యోధాకి డౌట్ వచ్చేసింది, కొంచెం శకునం చూసాడు కావాలి కదా. మరి బాబు పెద్దోడికి ఇచ్చితే పెద్దోడు చనిపోయాడు, రెండోడికి ఇచ్చితే రెండోడు చనిపోయాడు, మూడోడికి ఇచ్చితే మూడోడు కూడా చచ్చిపోతాడే బాబు, ఎట్టగైనా ఈ అమ్మాయిని మనం ఏం చేయాలనుకున్నాడు చెప్పండి, తప్పియాలనుకున్నాడు. కానీ మరి ఆమె యథార్థవంతురాలై ఆనాటి కాలానికి ఆనాటి ధర్మశాస్త్రానికి కట్టుబడింది. ఆనాటి కాలం వేరు, ఆనాటి ధర్మశాస్త్రం వేరు. ఇప్పుడు దానికి కట్టుబడవగలరు. ఆనాటి కాలం ఆనాటి ధర్మశాస్త్రం వేరు కనుక ఆమె దేవునికి నిందారహితులైంది. ఎవర్రా అని చెప్పి ఆమెను అవమానపరచడానికి వచ్చాడు రాలేదా? వచ్చాడు. ఎవరు పిల్లలు బయటికి అంటున్నాడు. అయ్యా ఎవరు, నేను గుర్తులు చెప్తాను, ఇదిగో ఈ ఉంగరము, ఈ దారము ఎవరిదో, ఈ కర్ర ఎవరిదో, ఆయన్ని. ఆ కర్ర అయ్యాన్ని బయటికి రంగాల మనోడు నోరు పిగులుతుందా? చెప్పాలా? నోరు పిగిలిందా? నోరు పేగల్లా. కాబట్టి యూదాలో చిన్న చిన్న తప్పిదాలున్నా వాటిని దిద్దుకున్నాడు. మనం ఎలా ఉండాలంటే దిద్దుబాటు చేసుకోగలిగిన వారిపై ఉండాలా. లోకంలో ఉన్న మనుషులందరి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, లోకమంతా ఏమైనా పరిశుద్ధులైనారన్న దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనం మహిమను పొందే వారిగా ఉండాలి, ప్రత్యేకించబడిన వారిపై ఉండాలి. షోడంగి కుక్క నిర్మాణం వేరు, షోడంగి కుక్క నిర్మాణం వేరు. కుక్కలన్నిటితో పాటు షోడంగి కుక్కలు కూడా పోల్చామనుకో, అర్థమవుతుంది మీకు? కుక్కలు గిక్కలు అని విశ్వాసం తిట్టామనుకో ఏమైంది? శాప్ వచ్చింది. చెప్పాలి ఏమొచ్చింది? శాప్ వచ్చింది. శాప్ ఎక్కడ దాకా వచ్చింది? నీతో కాదు, నీకు తరతరాలు ఎప్పటిపడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని సొత్తు అయిన బిడ్డలను మనం శపించే వారిగా ఉండకూడదు. విశ్వాసుల్ని, సంఘాలని శపించే వారిగా మనం ఉండకూడదు. దానివల్ల మన కీడు ఎదురైంది. రాబో దినాల్లో, ఇప్పుడు బాగానే ఉంటుంది, రాబో దినాల్లో మన పౌరు అంతా తగ్గినాక అదంతా కూడా బయటపడతా ఉంటది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే, విశ్వాసులకి అవిశ్వాసులకి పొందిక లేదు. మనం ఎక్కడున్నా కానీ ప్రత్యేకించబడిన వారము. మన నిర్మాణం ప్రత్యేకించబడింది. మనం నిర్మాణం ఏ విధంగా నిర్మించబడ్డామంటే, ప్రభు యొక్క రక్తం ద్వారాగా శుద్ధి చేయబడ్డాం. ఇదిగో పాతవి గతించిన సమస్తము నూతనమైన నూతనపరచబడిన నిర్మాణం మంది. నీ దేహము దేవుని ఆలయం. అంతకుముందు లోకంతో నిండిపోయిందే మన దేహం, కానీ ఇప్పుడు ఏమైంది? దేవుని ఆలయంగా మారిపోయింది. ప్రభువుని కనపరిచేవారిగా మన నడక, పడక, ఆలోచన, మన మాట, మన చూపు ప్రతిదీ కూడా ఏమవ్వాలా? దేవుణ్ణి మహింపరిచేదిగా ఉండాలి. నన్ను మహింపరచు వారిని నేను మహింపరుస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నన్ను తృణీకరించినా కానీ ఏం చేస్తానన్నాడు? నేను తృణీకరిస్తాను అని అన్నాడు. కాబట్టి ఆయన పిలువగా మనం పలకలేదనుకో, చెప్పాలా? ఆయన పిలిచినప్పుడు మనం పలకలేదనుకో, మనం పిలిచినప్పుడు కూడా ఆయన నేను పలకనయ్యా అంటాడు. నువ్వు పదే ప్రభు అనగా నువ్వు ఎవరు నాకు తెలియదు అంటాడంట. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు పక్కన, ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యానికి చేరడు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే, లోకులతో కలిసి, లోకస్తులతో కలిసి వారు చెప్పే చెప్పుడు బోధలు విని మనం ఏం చేస్తూ ఉంటామంటే, వారిలాగా మారిపోతూ ఉంటాం. వారి సామెతలు నేర్చుకుంటూ ఉంటాం, వారి ఆలోచన నేర్చుకుంటూ ఉంటాం, వారి మాట తీరు, వారి సైక, ఇంకా వారి గుణము, వారి చమత్కారం అంతా నేర్చుకుంటూ ఉంటాం. ఒక ఆమె యేసుప్రభు వారితో చమత్కారంగా మాట్లాడిందంట, తెలుసా మీకు? బలువు చమత్కారంగా మాట్లాడిందంట. 12 గంటలకు ఎక్కడ ఉందంట? బావి కాడికి వెళ్ళిందంట. 12 గంటలకు కూడా బావి కాడికి వెళ్తాడా? పొద్దున్నే 4ంటికి మా ఊర్లో అందరూ చక్కగా మంచినీళ్ళకి వెళ్తారు, 4ంటికి లేచి వెళ్తారు, సాయంత్రం వెళ్తారు, అట్లా ఉంటుంది. 12 గంటలప్పుడు పాపం మంచినీళ్ళు లేవు కావాలి, బావి కాడికి వెళ్ళింది. 12 గంటలప్పుడు బావి కాడికి వెళ్తే యాకోబు బావి దగ్గరికి, ఏ బావి అంట? యాకోబు బావి అంట. ఆ బావి దగ్గర యేసుప్రభు వారు ఆ మార్గం గుండా వస్తా, అమ్మా దప్పికగా ఉందమ్మా, నడిచి అలసిపోయి ఉన్నాను, కొంచెం నీళ్ళు ఇవ్వమన్నాడంట. ఏమనాలా? ఈ గరిగితే నీళ్ళు ఇవ్వాలా, లేకపోతే ఇదిగో తాడు పిండి చేతుకుని తాగు అనాలా. అవునా కదా? ఇట్లాగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏమైనా పక్కన పెట్టి ఒక మంచి గుణమతి ఆయన ఆమెను పిలుస్తా మీ దగ్గరికి. ఎవరమ్మా? రిబ్కా. ఎవరి భార్య? ఇస్సాకు భార్య. ఇస్సాకుకి
పెళ్లి కూతురు చూడటానికి అబ్రహాము ఒకరిని పంపించాడు, తన దాసుని, నమ్మకమైన వాడిని పంపించాడు. ఈ నమ్మకమైన వాడికి ముందుగానే ఏ విధంగా ఉంటే నాకు కోడలుగా తగిన పిల్ల చెప్పాడు ముందుగానే. ఈయన కూడా సిద్ధపడ్డాడు, వెళ్ళాడు, ప్రయాణం అయ్యాడు, కరెక్ట్గా ఆ స్థలానికి వెళ్ళాడు. ఓ బావ దగ్గరికి వెళ్ళాడు, ఆయన కూడా వెళ్ళాడా, బావ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆయన మనసులో ఒక నిర్ణయం చేసుకున్నాడు, అయ్యా ఇక్కడ నా యజమానుడికి తగిన కోడలు ఎవరో నాకు తెలియదు, ఆమె గుణము ఈ విధంగా ఉంటే నేను ఏమైనా నిర్ణయించుకుంటా. ఎవరైతే నాకును నా ఒంటెలకి నీళ్లు పోస్తారో వాళ్ళు నా యజమానుడికి తగిన వాళ్ళు అనుకున్నాడంట, మనసులో అనుకున్నాడంట. దేవునికి దగ్గర చూడకూడదు, దేవుని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి దేవుని మహిమపరచలేకపోతున్నా, దగ్గర చూడకూడదు. హల్లెలూయా హల్లెలూయా. వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఆమె ఏం చేసింది, ఆయనకి నీళ్లు పోసింది, ఇంకా ఆయన ఒంటెలన్నీ నీళ్లు పోసింది. ఏంటి ఒంటెనాయుడికి నీళ్లు పోయాలంటే ఒక బిందు పట్టియా చెప్పండి. అన్ని ఒంట్లకి నీళ్లు పోయాలంటే ఒక్కొక్క ఒంటి ఎన్ని నీళ్లు తాగింది, ఎంత కష్టపడి ఉంటుంది, ఎంత దాతృత్వ గుణం కలిగింది, ఎంత దయాగుణం కలిగింది చెప్పాలి. ఎంత దాతృత్వ గుణం కలిగింది, ఎంత దయ కలిగింది, ఎంత కనికరం కలిగింది. ఆమె దగ్గర అన్ని ఉండుంటాయి. ఆ కొండమై చేసిన ప్రసంగం మత్తయి సువార్తలో కనికరం కలిగిన వారు ధన్యులు, దయ కలిగిన వారు ధన్యులు, ఇంకా సమాధానం కలిగిన వారు ధన్యులు, అవన్నీ మంచి మంచి లక్షణాలు ఆమెలో ఉండుంటాయేమో. అందుకని చక్కగా ఆమె అన్ని తన మనసులో ఏదైతే అనుకున్నాడో అంతకు మించి పరిచర్య ఆమె చేసింది కదా. ఆమె గొప్ప బైబిల్ గ్రంథములు విధేయత కలిగిన ఒక గొప్ప పురుషుడికి భార్య. అవునా? విధేయత అంటే ఎవరు చెప్తాం మనం? ఇస్సాకి. మనిషిగా ఉన్నవాళ్ళు ఇస్సాకి. ప్రభువారు అనుకో, ప్రభువారు దైవత్వం కలిగిన వాడు కనుక నీలాంటి నాలాంటి రక్త సంబంధికుడు కనుక మనందరికి పరిచయుడు, బంధువు. కాబట్టి ఎవరంట? ఇస్సాకు. అంత విధేయత కలిగిన ఇస్సాకుకి భార్య అయింది ఆమె. అంత మంచిది. అయితే ఈమె దగ్గరికి వద్దాం. ఇప్పుడు యాకోబు బావ దగ్గరికి వద్దాం. ఈ బావ దగ్గర ఏమేం చేస్తున్నాయి? యేసు ప్రభు అలసిపోయొచ్చు మంచినీళ్ళు ఇవ్వండి. ఏమడుగుతున్నామా? అయ్యా మీరు ఏంటంట, యూదులు సమయంలో మీకును మాకును సాంగత్యం ఏది? ఏమడుగుతుంది అక్కడ? సాంగత్యం కావాలి. మంచినీళ్ళు అడుగుతుంది. చెప్పండి, మంచినీళ్ళకి సాంగత్యానికి సంబంధం ఏంటి? ఈ చమత్కార మాటలు కదా. ఇట్లాంటి చమత్కార మాటలు ఎన్నో చూస్తుంటాడు ప్రభు. ఈ చమత్కార మాటలు పోవటానికి ఆయన ప్రాణం పెడతానికి లోకానికి వచ్చాడు. ఆమె హృదయాన్ని ఎరిగిన ఆయన ఏమన్నాడంటే, అమ్మా నువ్వు ఇచ్చి నీళ్ళు తాగితే మళ్ళా ఊర్లోకి వెళ్తాడు ఇంకెవరైనా ఆయన మంచినీళ్ళు అడగాలి కదా. కానీ నేను ఇచ్చి నీళ్ళు నువ్వు తాగేవంటే ఎన్నడూ కూడా తప్పుకొనమన్నాడట. ఎన్నడూ కూడా తప్పుకొనమన్నాడు. అప్పుడు ఆ వంటది చమత్కారంగా, సరే అయ్యా నీళ్ళు తాగుతానంట. నేను నీకు నీళ్ళు ఇస్తాను, పోయి నీ పెనిమిటిని తీసుకురా. ఏంటంట? నీ పెనిమిటిని తీసుకురాపో అని అన్నాడు. నాకు పెళ్లి కాలేదయ్యా. ఏం కాలేదంట? పెళ్లి కాలేదంట అమ్మాయికి. అప్పుడు ప్రభువారు ఏమన్నాడు, అమ్మా నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఎంతమంది? 5 ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదన్నాడు. ఆమె చేతిలో కొండ ఉందే, తప్పక్కన కింద పడిందంట కదా. తప్పక్కన పడి కింద పడి పగిలిపోయింది. అంటే ఈ కొండతో పాటు ఇంకో కొండ పడింది. ఈ కొండ ఏమన్నా మనకు కనపడుతుంది. లోన కొండ ఉందే, ఆ కొండ పగిలిపోయింది. ఆ కొండ పగిలిపోయి కన్నీరు ఏరులై పారుతున్నాయి. అయ్యో నాకు 5 ఉన్న సంగతి ఆ 5 తెలియదు. ఏంటంట? నా 5 పెనిమిట్లు ఉన్న సంగతి నాకు తప్పితే ఆ 5 తెలియదయ్యా. నీకు తెలిసిందయ్యా, నీకు తెలిసింది. పరుగు 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 ఊళ్ళోకి వెళ్ళిపోయింది. నేను నీళ్ళు తాగాను, ఇంకెన్నడూ మీరు తప్పికొనరు, రండి ఆ నీళ్ళు మీకు ఇప్పిస్తా. ఎక్కడ? యాకోబు బావ దగ్గర. ఆ బావ దగ్గర మేము రోజు చేరుకొచ్చుకున్నాగా అన్నారు. కాదు, నేను చేసినవన్నీ, నాతో చెప్పిన వాడిని నేను మీకు చూపిస్తారండి అని తీసుకొచ్చింది. జనం ఏమనుకున్నారు? నువ్వేం చేసావు, నీకేం చెప్పాడని పరిగెత్తుకుంటూ వచ్చారు. చెప్పలు కూడా జనం పెడతాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటి వరకు ఉన్న గుణము, ఇప్పటి వరకు నిర్మాణం వేరు. అవునా? ఆ స్త్రీది అప్పటి వరకు ఉన్న నిర్మాణం వేరు. ఎప్పుడైతే ప్రభు స్వరం విని తన హృదయాన్ని శుద్ధి చేసుకుందో, తన హృదయంలో ప్రభువుని చేర్చుకుందో, తన మాటను చేర్చుకుందో, తన నిర్మాణం ఏమైపోయింది? షోడంగి కుక్కలాగా ప్రత్యేకమైన నిర్మాణం వచ్చేసింది. అవునా? షోడంగి కుక్కలాగా ప్రత్యేకమైన నిర్మాణం కలిగి, ప్రత్యేకత కలిగి డ్యూటీగా నడుస్తుంది. డ్యూటీగా నడిచింది అనడం లేదా?
ఆ రోజు నుంచి డ్యూటీగా నడుస్తూ పరుగున ఊర్లోకి వెళ్ళి సువార్త ప్రకటించింది. నిన్ను ఎందుకు పిలిచాడంటే సమరయ ప్రాంతం అంతా సువార్త ప్రకటించడానికి ఎంత ప్రయాసపడిందో ఆ స్త్రీ. నిన్ను ప్రభు పిలిచిన విధానం ఏంటంటే షోనంగి కుక్కలాగా ప్రత్యేకమైన నిర్మాణం కలిగి నిన్ను ప్రత్యేకపరిచి తన మహిమ కొరకు వాడుకోవడానికి నీ తెలివితేటలో, నీ మాటలో, నీ ఆలోచనలో, నీ నడక, నీ ప్రతి విధమైన టాలెంట్ అంతా దేవుడు మహిమార్థమై వాడుకోవడానికి పిలిచాడు. దేవుడు మహిమార్థమై ఒక్క మాట అన్నాడు, ఇప్పుడున్నవాడు కొన్ని వాడు కాదు అన్నాడు. అంతే. ఆమె గుండె పగిలిపోయింది, ఆమె హృదయం అనేకుండా పగిలిపోయింది. దేవుడిని తన హృదయంలో చేర్చుకుంది. దేవుడు మహిమార్థమై జీవించింది. తన ప్రత్యేకతను చాటి చెప్పింది. ఈనాటి వరకు కూడా ఆమె ఇంకా సువార్త ప్రకటిస్తూనే ఉంది. ఆమె భౌతికంగా మరణించి ఉండొచ్చేమో కానీ ఆమె ఆత్మీయంగా ఇప్పుడు కూడా సజీవురాలై ఉంది. ఆమె సాక్ష్యం ఇప్పుడు అనేకుల జీవితాలను మార్చేస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సంఘంలో సంఖ్యగా ఉండకూడదు. చెప్పాలా? సంఘంలో సంఖ్యగా 100 మంది సంఘం ఉన్నా, 1000 మంది సంఘం ఉన్నా, సంఘంలో సంఖ్య కాదు ముఖ్యం, సంఘంలో సాక్షి ముఖ్యం. సంఘంలో సాక్షి ముఖ్యం. నీ జీవితం దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండాలా. ఈ షోనంగి కుక్కలో ఉన్న ప్రత్యేకత, సింహంలో ఉన్న ప్రత్యేకత, మేకపోతులో ఉన్న ప్రత్యేకత, వాటి నడకలో ఉన్న ప్రత్యేకత నీకు దేవుడు అనుగ్రహించాడు. నీ హృదయం నీ అందు దోషారోపణ చేయగలరా నీవు కూడా ఇలాంటి దిగుటీ కలిగి, ఇలాంటి దమ్ము కలిగి నడిచే వ్యక్తిగా ఉండడానికి ప్రభు నిన్ను తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు. దొంగలాగా నడచలేము. దొంగతనానికి వచ్చినప్పుడు దొంగ చాటుగా వస్తాడు. విశ్వాసి ప్రార్థనకు వచ్చినప్పుడు ఏ విధంగా నడవాలా? దిగుటీగా నడవాలా. అమ్మో నన్ను వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారంటే అప్పుడు మళ్ళీ ఏమి లేనట్టు, మార్పు లేనట్టే చెప్పాలా? ఆయన ఏం చేశాడు? మా ఇంట్లో కుక్క కూడా ప్రార్థన చేసుకోదన్నాడు. దెబ్బక నోటికి శాపం వచ్చేసి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధిలోనే కాదు ఎక్కడున్నా కానీ ప్రతి జనములో కూడా ఆయనకు భయపడి ఆయన సన్నిధిలో నీతిగా నడుచుకొని అనేకులు ఎదుటి సాక్షిగా ఉండాలి. అప్పుడే ప్రభు మనల్ని దీవిస్తాడు. అప్పుడే మనం ప్రభు గర్పరుస్తాడు. దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యేకత ఏంటంటే ఒక ప్రత్యేకమైన నిర్మాణము చేత మన పాపం పోవటానికి ఆయన రక్తంతో కడిగాడు. మన మురికి పోవటానికి అనేకమైన సబ్బులు వాడతాం, మన చెమట వాసన పోవడానికి అనేకమైన సెంట్లు వాడతాం, మనం మురికి వాసన పోవడానికి అనేకమైన నీళ్లు, సెంటు, సబ్బులు ఎన్నో వాడతాం. పాపం పోవాలంటే ఈ లోకంలో ఏమీ లేదు, ఒకటే ఉంది, ప్రభు రక్తం ఒకటే. ఈ లోకములో నిర్దోష రక్తం ఒకటే. అనేకమైన హిందూ శ్లోకాల్లో చెప్తున్న మాట కూడా అదే. సర్వమాన పాప పరిహారార్థం రక్తం అవశ్యకం, తద్రక్తం పరమాత్మయ పుణ్యదాన బలియాగం. మనుషులందరూ సర్వలోకమంతా పాపంలో ఉంది, వారి పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం పుణ్యంగా, దానముగా, ఎలాగో బలవంతంగా కాదు, తనకు తానుగా అర్పణగా పుణ్యముగా ఇచ్చేయాల. యేసుప్రభువాన్ని సిలువుకు తీసుకెళ్లి సిలువేసే ముందు సభ ఎదుట నిలబెడితే పిలాతు ఏమనంటే, అయ్యా నువ్వు మౌనంగా ఉంటే నేనేం చేసేది, వీళ్ళు నీ మీద అనేకమైన నేరాలు మోపాడు, నువ్వేదో ఒకటి మాట్లాడు, నువ్వు కాదు అంటే నేను వదిలేస్తాను అన్నాడు. అన్నాడా? యేసుప్రభు ఏమన్నాడు? వారు అన్నట్లే ఆయనగా తనకు తానుగా రిక్తునిగా, తనకు తానుగా అర్పణగా అర్పించుకున్నాడు. ఆయన రక్తం వల్ల మనకి పాప విమోచన కలిగింది. ఆయన రక్తం వల్ల మన నిర్మాణం మారిపోయింది, మన కుటుంబం మారిపోయింది, మన జీవితం మారిపోయింది. ఆయన రక్తానికి ఉన్న విలువను తీసి సాక్ష్యం లేకోకుండా సంఖ్యగా మనం ఎంతకాలం బ్రతికినా ఉపయోగం లేదు. సంఘంలో సాక్షిగా ఉండాలా, సమాజంలో సాక్షిగా ఉండాలా. సంఘం, నా సంఘం 100 మంది, 200 మంది, 300 మంది, 1000 మంది కాదు. నేను పోయే సంఘం 1,00,000 మంది. నేను పోయే సంఘానికి ఎంతో మంది వస్తారు. ఎంతమంది వస్తే ఉపయోగం ఉంది? సాక్షులుగా ఉండాలి. కానీ ప్రభు దగ్గర చెప్పాలి, సాక్షులుగా ఉండాలి. యాకోబు బావు దగ్గర ఎంతమంది ఉన్నారు? ఒక్కతే ఉంది. ఎంతమంది? ఒక్కతే ఉన్న ఆమెను దేవుడు బాగు చేశాడు. ఆమె హృదయాన్ని దేవుడు శుద్ధి చేశాడు. ఆమె హృదయంలోకి ఆయన చేర్చుకుంది. ఆమె గొప్ప సాక్షిగా ఏ ప్రాంతం అంతా? సమరయ ప్రాంతం అంతా సాక్షిగా నిలబడిపోయింది. ఈనాడు సర్వలోకానికి సాక్షిగా
నిలబడిపోయింది. ఆమె జీవించి ఉండగా సమరయ ప్రాంతం ఈనాడు సర్వ సృష్టికి ఆమె సాక్షిగా ఉంది. ఆమెకు లాగా మనము కూడా సాక్షులుగా ఉండాలని ప్రభు మనల్ని పిలిచాడు. మనల్ని ఆమెకు లాగానే ప్రత్యేకపరిచాడు. ఆమెకు లాగానే మనల్ని పవిత్రపరిచాడు. ఆమెకు ఇచ్చిన అనేకమైన గొప్ప గొప్ప దర్శనాలు, గొప్ప గొప్ప ప్రవచనాలు, గొప్ప గొప్ప దీవెనకరమైన స్థితిని మనకి ఇచ్చాడు. సాక్షిగా నిలబడటానికి మన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మన జీవితంలో, కుటుంబంలో, మన బంధువుల మధ్య ఎన్నో సాక్ష్యాలు. ఇన్ని అనుభవించినా కూడా ఆమెకులాగా మనం సాక్ష్యంగా ఉండలేకపోతున్నాం. ప్రభు మన దగ్గరికి వెళ్ళినప్పుడు మనము కొరింథీయులకు రాసిన పత్రిక చదువుకుంటా ఉంటాం. ఆయన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది విరిచి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను అని చదువుకుంటాం. అవునా? అలాగే అది తిన్న తర్వాత, భుజించిన తర్వాత ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను తీసుకొని క్రొత్త నిబంధన, ఇది నా రక్తమూలమైన క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకునండి. నేను వచ్చు వరకు, మీరు చచ్చు వరకు నన్ను ఏం చేయాలంట? నేను వచ్చు వరకు మీరు చచ్చు వరకు నన్ను ప్రచురించాలి. యాకోబు బావి దగ్గర ప్రభు ఆమెను దర్శించాడు. ఆమె చనిపోయినాక కూడా ప్రచురిస్తూనే ఉంది ప్రభుని. ఈనాటికి కూడా సర్వ సృష్టికి వెళ్ళి ఆమె సాక్ష్యం ఒక గొప్ప స్వార్థగా మారిపోయింది. మన జీవితం గొప్ప స్వార్థగా మారిపోవాలా. మన గానం ఆయన గణపరచాల, మన స్వరం ఆయన గణపరచాల, మన ఆలోచనలు గణపరచాల, మన తలపులకు గణపరచాల, మన చూపులు గణపరచాల, మన నడతలు గణపరచాల. అప్పుడు నీ జీవితంలో నాకు ఫలాంటి కావాలని ఆయన అడగాల్సిన అవసరం. అడగలా? ఆయన అడగాల్సిన అవసరం. అడక్కోకుండానే ప్రభు నీకు అన్ని అనుగ్రహించేస్తాడు. నీ జీవితంలో ఏ లోటు లేకోకుండా ఆయన చూసుకుంటాడు. యాకోబు ఏమడిగాడంటే, అయ్యా నేను వెళ్ళిన చోట నాకు తిట్టడానికి, కట్టుకోవడానికి బట్ట, క్షేమంగా నన్ను ప్రాణాలతో సజీవంగా ఉంచితే చాలు అన్నాడు. అవునా? తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఏమేమి ఇచ్చాడు చెప్పండి? ఆస్తులు, ఐశ్వర్యము, ఘనతలు, పేరులు, ప్రత్యేకతలు. ఇంకా ఆ వెళ్ళిన దేశంలో యాకోబును బట్టి లాభాలను గొప్పగా ఆశీర్వదించాడు. అతను అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని దీవించాడు. ఎంత గొప్ప ధన్యత! మనల్ని చూసి, మన ప్రవర్తన చూసి, మన ప్రత్యేకత చూసి మనం పనికి వెళ్ళిన చోట ఏమన్నా వాళ్ళు కాదు మొక్క పెట్టుకునేది. అదవుతా ఆ ఇంట్లో ఎవరినో పిలిచారు, మా మొక్క పెట్టురా, మా ఇంట్లో కూతురు పాలు అనేది చెప్తారు కదా. నిన్ను చూడంగా ఏమనిపించాలా? అమ్మ కొద్దిగా మొక్క పెట్టవా, చిన్న మొక్క పెట్టి ప్రార్థన చేసేవా. మనలో ప్రత్యేకత అంటే అది, మనలో ప్రత్యేకత అంటే అది. అట్లా కనపడాల. అట్లా కనపడితే నువ్వు ఎంతగా గణపరుస్తావో దేవుణ్ణి, అంతకంటే ఎక్కువగా నిన్ను ఆయన గణపరుస్తాడు, మహింపరుస్తాడు. మహింపరుస్తాడు. యోషువ గురించి చెప్తున్నాడు చక్కగా. ఏమన్నాడు ఆయన? యోషువ రేపు ఈ ప్రజల ముందు నిన్నేం చేస్తానన్నాడు? గణపరుస్తాను అన్నాడు. నువ్వు ఇలా సాక్షిగా ఉన్నావు కాబట్టి, ఇప్పటి వరకు సాక్షిగా ఉన్నావు కాబట్టి, ప్రజలందరూ ఎదుట నేను గణపరుస్తాను. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎలాంటివారు చెప్పండి? ఎలాంటివారు? ఎంత మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు, ఎంత గొప్ప సాక్షులు. 100 మందిని వాళ్ళు సిద్ధపరిస్తే వారు 4 ప్రత్యేకంగా ఉన్నారా? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు. ఈ 4లో ఒక ప్రత్యేకత ఉంది. మేము యూదులమయ్యా, మేము ఈ ఆహారం తినం, మేము యూదులమి, నిషేధించబడిన వాటిని మేము తినం, బలులర్పించిన వాటిని మేము తినం. మేము ప్రత్యేకమైన జాతి, ప్రత్యేకమైన తెగ. కాబట్టి మాలో ఒక ప్రత్యేకత ఉంది. మాలో మేము చెప్పినట్టు కొన్ని రోజులేనండి, ఏదైనా మీకు తగినట్లుగా మేము లేకపోతే మీరు చెప్పినట్టు మేము అంటాం. అలా చెప్పాలి. అంత సాక్షిగా ఉన్నారు కాబట్టి అగ్నిగుండం లాంటి శోధన వచ్చినా ఆ శోధనలో వారు కాలిపోకుండా దేవుడు ఆయన ఏం చేశాడు? చేయి పట్టుకొని సరదాగా పార్కులో తిప్పాడు. అది ఎన్నో శోధనలు, ఎన్నో కరువులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు మన మీదకి వచ్చిన షడ్రక్, మెషక్, అబేద్నెగోలు లాంటి జీవిత సాక్ష్యం మనలో ఉంటే మనం వాటి గురించి చింతపడాల్సిన అవసరమే లేదు. ఏమన్నాడు ఆయన? ఓ నెబుకద్నెజరు, ఇందును బట్టి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, మేము ఇయ్యము. ఎందుకు మొక్కము అనేది అసలు మేము చెప్పము. ఎందుకు మొక్కమో నీకు తెలీదా? మేము తిన్నట్టే మళ్ళీ నీకు మొక్కమంటావేంది? మేము పుట్టిన కాడి నుంచి, చిన్నప్పటి నుంచి దగ్గరికి చేరిన కాడి నుంచి ప్రత్యేకించబడిన వారు కదా. మమ్మల్ని తీసుకొచ్చిన కాడి నుంచి ప్రత్యేకించబడిన వారు కదా. చెప్పారా చిన్నప్పుడే మేము దానికి మొక్కమో తినమని? మొక్కి నాటినే తినమంటే మమ్మల్ని మొక్కమంటావేంటి?
మొక్కనే మొక్క. అది ప్రత్యేకత, అది షోడంగి కుక్కలో ఉన్న ప్రత్యేకత. అలాంటి ప్రత్యేకమైన నిర్మాణం కలిగి దేవుడు మనం నిర్మించాడు. ఈరోజు తన స్వరక్తం ఇచ్చి మనకు అన్నాడు. అలాంటి ప్రత్యేకత కలిగి మనం కూడా జీవిస్తే, అలాంటి సాక్ష్యం కలిగి జీవిస్తే దేవుడు అద్భుతమైన కృపలు మన మీద కురిపిస్తాడు. అద్భుతంగా మనల్ని తను ఎత్తిపట్టి అనేకులు ఎదుట. ఒక మాట చెప్పాలంటే దావీదు అనుకున్నాడంట, రాజు అల్లుడైతే చాలు అనుకున్నాడంట. చెప్పండి, ఏమనుకున్నాడు దావీదు? ఎట్లాగైనా నేను రాజు అల్లుడిని అవ్వాలనుకున్నాడంట. మా అన్నలందరూ నన్ను ధృవీకరించారు, మా అన్నలందరూ నన్ను లెక్క చేయట్లేదు, అసలు మా నాన్న కూడా నన్ను లెక్క చేయట్లేదు, నన్ను చిన్నోడికి లేదు చూస్తున్నాడు, బచ్చగాడికి లేదు చూస్తున్నాడు, లాభం లేదు, నేను రాజుకి ఎట్లాగైనా అల్లుడిని అవ్వాలి. గొలియాతును చంపాలా, అల్లుడిని అవ్వాలా? దేవుడు ఏమనుకున్నాడు? నాయన రాజు కల్లుడు కాదు నాయన, నేను రాజునే చేస్తాను అనుకున్నాడు. చెప్పండి, రాజు కల్లుడు కాదు నేను చేసేది, రాజునే చేస్తా. నీ ఆలోచనలు కొద్దిగా ఉంటాయి, దేవుని ఆలోచనలో మహా అభివృద్ధికరంగా ఉంటాయి. నేను కొంచెం సాక్షిగా ఉంటే, కొద్దిగా నమ్మకంగా ఉంటే, అంటట కొంచెం నమ్మకంగా ఉంటే దేవుడు బహు ఎక్కువ నీ మీద కురిపిస్తాడంట. ఆయన ప్రణాళికలే వేరు అసలు నీ పట్ల. ఆయన నీ పట్ల ఉంచిన ప్రణాళికలు మర్చిపోతున్నాం మనం. ఆయన మనల్ని ఏ ఉద్దేశంతో మనకు తన ప్రాణం ఇచ్చి కన్నాడో, మనం రక్షించుకున్నాడో, మనం ప్రత్యేకపరిచాడో మనం మర్చిపోతున్నాం. అందుకనే యాకోబు తన కుమారుల గురించి ఏమన్నాడంటే, మరలా చెప్పండి, వారి ఆలోచనలో చేరద్దు, వారి సంఘంలో చేరద్దు, వారి ఆలోచనలో చేరద్దు, వారి సంఘంలో చేరద్దు. వారి సంఘం ఏంటంట? కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2 కొరింథీయులు 6వ అధ్యాయం 15వ వాక్యం రాయబడింది. వారి సంఘం ఏంటో, ఒక్క మాట చదువుకొని దేవుని వాక్యాన్ని ముగించేద్దాం. నిర్గమాకాండము 23-25 చూద్దాం. చెప్పండి, దేవుడైన యెహోవాను సేవించుము, అప్పుడు నీ ఆహారమును నీ పానీయమును దీవించును, నీ మధ్య నుంచి రోగమును పారదోలదు. నీ దేవుడైన యెహోవాను సేవించుము, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును, నీ మధ్య నుంచి రోగమును పారదోలదును అంటున్నాడు. దేవుడు మన మధ్య నుంచి రోగాన్ని పారదోలేవాడుగా ఉన్నాడు. సమస్యలను, శోధనలను, ఇరుకులను, ఇబ్బందులను, ఎన్నో మనల్ని కాల్చివేయు అగ్ని లాంటి శోధనలు మన మీదకి వచ్చినా వాటన్నిటిని పారదోలాలంటే ప్రభు మనం ఎవరు సేవించాలంట? చెప్పండి, ఎప్పుడంట? ఇప్పుడు పాటలు ఎప్పుడు చెప్పారు? పరిశుద్ధ నామము ఎన్ని రోజులు అంటే? ఎల్లకాలమా? అనుదినమేనా? ఆదివారమా? చెప్పండి, ఆదివారమా అనుదినమా? మనం కూడుకునేది ఆదివారం అయినా అనుదినము కూడా మనం ఎవరు సేవించాలంట? ప్రభువుని సేవించేవారిగా ఉండాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితం బలంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ప్రభువు మనకు ఉన్నాడనే ఆ ధైర్యం కలిగి మనం ముందు కొనసాగుతూ ఉంటాం. కాబట్టి వాక్యాన్ని ముగించే ముందు మన ప్రవర్తన, మనం ఒక్కొక్కరిని వారి యొక్క గుణాన్ని, వారి మాటల్ని, వారి మాట తీరుని మనం తెలుసుకొని
వారి ప్రవర్తన తీరు తెలుసుకొని వారిలో చేరకోకుండా నీ మనసు నీవే స్వాధీనపరచుకోవాలి. యాకోబు ఏమంటే నా ప్రాణమా, ఏంటట నా ప్రాణమా వారిలో చేరవా. ఎవరు కాళ్ళే చెప్పుకోవాలి, ఎవరు కాళ్ళే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మీరు చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి దేవుడు ముందుగా గ్రహించి ఏం చేస్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు కదా, ఆయనే చెప్తున్నాడు. ఆయనే తీసుకెళ్ళండి ఒకండి, ఆయన మీతో జరుగుతున్నాడని. ఆయన మీతో జరుగుతున్నాడంటే ఆయనకేం నష్టం లేదు. నష్టమా? ఆయన ఏమీ చేయలేదు సాతాను. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలంటే దేవుని యొక్క కృపను కలిగి ఉండాలి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క పిలుపుని గ్రహించి తెలుసుకుని ఉండాలి. ఇక్కడ ఆ బావి దగ్గర ఉన్న స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు మొదట ఆమె నిర్మాణము, ఆమె మాట, ఆమె ఆలోచన, ఆమె పొగరు వేరుగా ఉంది. ప్రభువుని ఎప్పుడైతే చేర్చుకుంది ఏమైంది? అంతా మారిపోయింది, అంతా మారిపోయింది. ఆమె సాక్షిగా ఉంది. ఎక్కడ ఎక్కడ? ప్రపంచం మొత్తం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? సమరయ ప్రాంతం అని చెప్పుకున్నాం. ఎక్కడంట? సమరయ ప్రాంతం. బతికుండగా సమరయ ప్రాంతంలోనే పరిచయం చేసింది. ఇప్పుడు ఆమె చనిపోయినా కూడా సజీవంగా ఆమె సాక్ష్యం ప్రపంచం అంతా తిరుగుతుంది, అన్ని దేశాల్లో తిరుగుతుంది. కాబట్టి మనము సంఘములో ఆఖరిగా వాక్యాన్ని ముగించమని చెప్తున్నా. వాక్య సారాంశం ఏంటంటే సంఘములో సంఖ్య కన్నా సాక్షులుగా ఉండటం మిన్న. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. 12 మందిలో సాక్షులుగా ఎంతమంది ఉన్నారు చెప్పండి? సాక్ష్యం యోధ. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా సాక్ష్యాన్ని పొందుకొని ఉన్నారు. కాబట్టి మరి యాకోబే తన పిల్లల గురించి, తన పిల్లల స్వభావం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వారి నాయన వారి ఆలోచనలో చేరవాకండి, వారి సంఘంలో చేరవాకండి, ఎందుకంటే వారు భయంకరమైన దుర్మార్గులు, వారు కక్ష ద్వేషం కలిగి ఉన్నారు. వారి కోపం వలన, వారి క్రోధం వలన నా కుటుంబం పాడైపోయింది. వారి కక్ష, కోపం, వారి క్రోధం వలన నా కుటుంబంలో ఒకగానొక కూతురు యొక్క కుటుంబం చెల్లాచెదరైపోయింది. కాబట్టి మీరు అలాంటి ప్రవర్తన కలిగి ఉండొద్దు, వారి ఆలోచనలు మీరు చేరద్దు. చేరేరా నీ ఇష్టం. కాబట్టి మనల్ని నిర్మించిన నూతన నిర్మాణాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలను కలిగి, యేసు ప్రభు యొక్క ఔన్నత్యం కలిగి, యేసు ప్రభు యొక్క స్వరూపం కలిగి మనం జీవించవలసిన వారమై ఉన్నాము కనుక మన పిలుపుని ఎరిగి, దర్శనాన్ని ఎరిగి, ప్రత్యేకతను ఎరిగి జీవించాలని ఈ మధ్యాహ్న సమయంలో యాకోబు తన బిడ్డల పట్ల సాక్ష్యం ఇచ్చినట్లుగా యేసు ప్రభు వారి తన స్వరక్తం ఇచ్చి కన్నా మన పట్ల సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా ఉండాలో యాకోబు అక్కడ సాక్ష్యం ఇచ్చాడు, యేసు ప్రభు వారు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభు వారు ఒక కూతుర్ని కన్నాడంట. చెప్పాలా? ఒక కూతుర్ని యాకోబు బాబు దగ్గర కన్నాడంట. ఆ కూతురు ఎలా ఉందంట? ఎంత మందినో కన్నంట. చెప్పాలా? సామర్య ప్రాంతం అంతా కనేసిందంట. తర్వాత సర్వ సృష్టిని కూడా ఈరోజు అనేకుల్ని ఆమె సాక్ష్యం ద్వారాగా ప్రభు మార్గంలో నడిపిస్తూ ఆత్మీయంగా వారందరికీ ఆత్మీయ తల్లిగా మిగిలిపోయింది. ఆమె భౌతికంగా ఈ లోకంలో లేకపోయినా ఇంకా ఆత్మీయంగా అనేకుల్ని కంటూనే. మనం ఆత్మీయ గొడ్రాలలో లేకుండా మన సాక్ష్యాలను బట్టి ఏంటంట, మన సాక్ష్యాలను బట్టి, మన వినయ విధేయతలను బట్టి, మన ప్రవర్తనను బట్టి మొట్టమొదటి మన కుటుంబము ఒక మాట మాకు చెప్పకుండా అయ్యో ఇంటికాడ చప్పుడు దేవుని పెడతాం. మలేరియా మలేరియా. మొట్టమొదట నీ కుటుంబము, తర్వాత అనేక చోట్లకి వెళ్ళిపోయి నువ్వు సాక్షిగా నిలబడాలి. సంఘానికి సాక్షిగా, కుడి భుజంగా, ప్రభువుని మహింపరిచే వ్యక్తిగా నీ స్వరము, నా గానము. చెప్పండి, ఒక ఆయన పాట పాడాడు, ఏమన్నాడు? నా స్వరము నీ గానం నా స్వరం అన్నాడా, నా గానం నీ స్వరం అన్నాడా? తెలియదు ఎవరికి? మంచిది, సంతోషం. మనమందరం కూడా మన స్వరం ఎత్తి ప్రభువుని మహింపరిచే వారిగా ఉండాలి. ఆ స్వరం అపోస్తుల కార్యం రోమీయులకు రాసిన పత్రిక అంటే నీ నోటితో ఎవరిని ఒప్పుకోవాలంట? ఎవరిని ఒప్పుకోవాలి చెప్పండి? యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడతావు. నీ నోటితో ప్రభువుని ఒప్పుకోకుండా, నీ హృదయమందు ఆయన విశ్వసించుకోకుండా నీ సొంతంగా పరుగులెడితే నువ్వు ఎంత దూరం పరుగులెత్తినా నీకు నెమ్మది ఉండదు, నీకు సంతోషం ఉండదు, నీకు సమాధానం ఉండదు. అందుకని పరిగెత్తి 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 పిల్లోడిని దూరంగా పెట్టి పక్కకు వచ్చి
ఏడుతుందంట ఒక ఆమె. ఎవరమ్మా? ఆగరు. ఏమన్నాడు ప్రభువారు? ఏమన్నాడు ప్రభువారు? ఆగర్ దగ్గరికి వెళ్ళాడా? ఆగరమ్మ ఏడవకమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి పిల్లోడిని ఆగర్ని బ్రతికించి అబ్రహాము దీవెనలో కొంత దీవెన ఆగర్కి, ఆగర్ కుమారుడైన ఇష్మాయేలుకి దేవుడు అనుగ్రహించాడు. ఈ మధ్యాహ్న సమయంలో మనము యాకోబు బావి దగ్గర ఉన్న ఆమె స్థితిని కలిగి ఉంటే, అలాంటి ప్రవర్తన కలిగి ఉంటే, ప్రతి విధమైన దిద్దుబాటు కలిగి దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉండడానికి ప్రభు మన కృప చూపును గాక. ఆమేన్. తల వచ్చని ప్రార్థన చేసుకుందాం. తల వచ్చని ప్రార్థన చేసుకుందాం. తల వచ్చని ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉండకూడదు, అందరూ ప్రార్థన చేయాలా. ఎవరు కళ్ళు తెరిచి చూడకూడదు. కళ్ళు తెరిచి చూస్తే ప్రార్థన చేయలేము. ఎవరి గురించి ఎవరు ఆలోచించకూడదు. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవాలా.